అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తన సొంత ఇలాకాలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు స్థానిక నేతలంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందనే టెన్షన్ వెంటాడుతోంది. ఓవైపు కేటీఆర్ బుజ్జగిస్తుంటే మరోవైపు కారు పార్టీ కేడర్ కాంగ్రెస్ వైపు చూస్తోందా? పార్లమెంట్ ఎన్నికలు కేటీఆర్ కు సవాల్గా మారాయా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాఖాలో స్థానిక నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈయన అంటిపెట్టుకుని ఉన్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. 10 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కేటీఆర్ ఇప్పుడు స్థానిక నేతలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఒకరిని బుజ్జగించే లోపే మరొకరు గులాబీ కండువాను పక్కన పెట్టేయటం తలనొప్పిగా మారుతోంది. సిరిసిల్లలో కేటీఆర్ ఇన్నాళ్లు అన్ని తానే చూసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో అవమానాలకు చీత్కారాలకు గురైన నేతలంతా ఎవరి దారి వారి చూసుకుంటున్నారు. ఎక్కువ మంది అధికార హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం పేరు మొన్నటి వరకు రాజకీయంగా అభివృద్ధి పరంగా మారుమోగింది. ఇక్కడ కేటీఆర్ ఏది చెప్తే అదే నడిచేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీల వరకు పార్టీ మారాలని చూస్తున్నారు. ముస్తాబాద్ మండల జెడ్పీటీసీ ఇప్పటికే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలోనూ డజను మంది కౌన్సిలర్లు రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు కూడా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ వరుసగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు భేటీలు జరుపుతుంటే మరోవైపు క్యాడర్ జంప్ అవుతూ ఉండటం ఈ నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంత బుజ్జగించినా నేతలు వినటం లేదు. ఇన్నాళ్లు పార్టీలో జరిగిన అవమానాలను తలుచుకుని మొహం మీదే చెప్పేస్తున్నారట. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ బ్యాక్ చేసిన నిర్వాకాలతో అసలు సిసలైన నేతలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల ముందు సిరిసిల్లలో గులాబీ పార్టీకి కట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీని వీడుతున్న నేతలతో ఎంపీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా సిరిసిల్లలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. వరుసగా మీటింగులు పెట్టినా ఫలితం లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుంటున్నారు. సొంత ఇలాఖాను చక్కదిద్దుకోలేని కేటీఆర్ ఇక తమ నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎలా సరిచేస్తారని మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దశాబ్దన్నర తర్వాత కేటీఆర్ తొలిసారి సిరిసిల్లలో పార్టీ పరంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే సిరిసిల్ల నియోజకవర్గంలో 2018లో కేటీఆర్ కు 89,000 భారీ మెజార్టీ వచ్చింది. కానీ ఎన్నికల్లో కేవలం 29,000 ఓట్ల ఆధిక్యత మాత్రమే సాధించారు. ఒక విధంగా కేటీఆర్ చేసిన అభివృద్ధికి ఆ ఓట్లు చాలా తక్కువ. 60,000 ఓట్ల మెజార్టీ తగ్గిందంటే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారేలా ఉందని స్థానిక నేతలంతా ఆందోళన చెందుతున్నారు. మరి అటు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లను, ఇటు స్థానిక నేతలను కేటీఆర్ ఎలా కాపాడుకుంటారో, పార్లమెంటు ఎన్నికల్లో ఎలా సత్తా చూపుతారో చూడాలి మరి.